నమస్తే అండి, మీ డాక్టర్ కిషోర్ కుమార్. సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి చిన్న చిన్న చిన్నవి కాదు, అవి పెద్ద తప్పులే. నేను సహజంగా చెప్తాను. మీరు తీసుకునేటటువంటి మీ శరీరానికి పంపించేటటువంటి చిన్న కెమికల్ పిల్ అనేటువంటిది ఈజ్ నథింగ్ బట్ మిసైల్. మీ యొక్క శరీరంలో పడేటువంటి ఒక మిసైల్తో సమానం. ఎందుకనంటే రక్త ప్రసరణ వ్యవస్థ మీద, హార్ట్ మీద ఒక అలజడిని క్రియేట్ చేసేటటువంటి ఒక మిసైల్ లాగా ఉంటుంది అది. అయితే సహజ సిద్ధంగా మనం అలాంటి తయారు చేసుకోలేమా? సహజ సిద్ధమైనటువంటి ఆహారంతో అటువంటి అనుభూతిని పొందలేమా అన్న విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. న్యాచురల్ వయాగ్రా ఎంతవరకు కరెక్టు, నిజమేనా, ఇది సైంటిఫికల్గా ఎంతవరకు మనకి ప్రూవ్ చేస్తుంది అన్న విషయాన్ని చూద్దాం. ఏంటంటే న్యాచురల్ వయాగ్రాలో అటువంటి ఆహార పదార్థాలు నిజంగా ఉన్నాయా అన్న విషయాన్ని చర్చిద్దాం. మార్కెటింగ్ క్లైమ్స్ ఉంటాయి, సైంటిఫికల్ ఎవిడెన్సు, హెల్దీ లైఫ్ స్టైల్, బెటర్ వాస్కులర్ హెల్త్ అండ్ సపోర్ట్ సెక్సువల్ హెల్త్, వీటన్నిటికి కారణం అయి ఉండాలి. అంటే సహజ సిద్ధమైనటువంటి మీ యొక్క వయాగ్రా లాగా పని చేయాలి అని అనుకుంటే ఏం జరుగుతుంది? ది సైన్స్ బిహైండ్ ఎరెక్షన్ ఏంటో ఒక్కసారి చూద్దాం. తర్వాత న్యాచురల్ వయాగ్రా గురించి మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది? మనకి ఎరెక్షన్ రావాలి అని అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ పంపించాలి. అంటే ఈ న్యూరల్ సిగ్నల్స్ అంతా కూడా బ్రెయిన్ నుంచి వెళ్ళాలి. ఫస్ట్ ఇట్స్ బ్రెయిన్ షుడ్ బి వర్క్ వెరీ పర్ఫెక్ట్లీ. అంటే మన బ్రెయిన్ సంకేతాలు అనేటువంటి మెదడు సంకేతాలని చక్కగా పంపించాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క మీరు అనుకున్నటువంటి ఎరెక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మెదడు బ్రెయిన్కి పంపించాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ అనేటటువంటిది రిలీజ్ అవ్వాలి. అంటే ఇది ఏంటంటే కెమికల్ మెసెంజర్ ఫర్ ద హార్మోన్స్ అనమాట. నైట్రిక్ ఆక్సైడ్ కనుక మీ బ్లడ్ స్టిమ్యులేషన్లో కనుక రిలీజ్ అయితే ఇది కెమికల్ మెసెంజర్గా యూజ్ అవుతుంది. ఇక్కడ విషయాన్ని అక్కడ చెప్పాలి కదా. సో కాబట్టి ఈ యొక్క రిలీజ్కి యూజ్ అవుతుంది. అలాగే ఈ వెజల్ రిలాక్సేషన్, అంటే బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా రిలాక్స్ అయ్యి ఈ యొక్క బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో. ఇది జరిగిన తర్వాత అంగం గట్టిపడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో మీరు గనక బ్రెయిన్ నుంచి ప్రాపర్ సిగ్నల్స్ వెళ్ళకపోయినా, రక్త ప్రసరణ వ్యవస్థ ప్రాపర్గా ఉండకపోయినా, నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి మెసెంజర్ మీ రక్త ప్రసరణ వ్యవస్థలో లేకపోయినా అంగం గట్టిపడటం అనేటువంటిది జరగదు. అవి ఏంటి అనేది చూద్దాం. ఫుడ్స్ దట్ సపోర్ట్ వాస్కులర్ హెల్త్, న్యాచురల్ వయాగ్రా ఏంటో చూద్దాం. మీకు జ్యూస్ కూడా చెప్తాను ఈ వీడియోలో. న్యాచురల్ వయాగ్రా జ్యూస్ కూడా చెప్తాను, సీక్రెట్ చెప్పేస్తాను మీకు. సో అంటే రక్త ప్రసరణకు మేలు చేసేటటువంటి ఆహారాలు ఏంటి అని అంటే మీకు ఫస్ట్ బీట్రూట్ కావాలి. ఎందుకంటే రిచ్ నైట్రిక్ ఆక్సైడ్, ఆ మెసెంజర్ అనేటువంటిది కావాలి. మీ మెదడు సంకేతాలు ఇవ్వగానే బ్లడ్ సర్క్యులేషన్కి మెసేజ్ ఇవ్వాలి అని అంటే కనుక నైట్రిక్ ఆక్సైడ్ కావాలి. నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ ఫుడ్ ఏదన్నా ఉంది అని అంటే కనుక బీట్రూట్. తర్వాత పొమగ్రనేట్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉంటాయి. వాటర్ మిలాన్. ఈ సిట్రులిన్ అనేటటువంటిది, ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను. సిట్రులిన్ ఈ పుచ్చకాయ మొక్కలో మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ భాగం ఏదైతే ఉందో, ఈ వైట్గా ఉంది కదా, ఈ వైట్ భాగంలో ఈ సిట్రులిన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. ఇది న్యాచురల్ వయాగ్రాగా యూజ్ అవుతుంది. సో మనం ఏం చేస్తాము? ఈ పుచ్చకాయ ముక్కలో ఉన్నటువంటి ఈ ఎర్ర భాగం అంతా కూడా తినేసి ఇది బయటపడేస్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ది కాదు మనం చెయ్యాల్సింది. ఈ వైట్, రెడ్కి గ్రీన్కి మధ్యలో ఉన్నటువంటి వైట్లో ఎక్కువగా సిట్రులిన్ ఉంటుంది. చిన్నపిల్లలకి ఇది ఇచ్చేయండి రెడ్గా ఉన్నది. మీకు కూడా న్యూట్రిషనల్ కావాలి అని అనుకుంటే, వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇది తీసుకోవాలి. దీంతో పాటు కూడా ఈ న్యాచురల్ వయాగ్రాని మిస్ అవ్వకూడదు. అలాగే జింజర్, ఇది కంటైన్స్ బయోయాక్టివ్ కాంపౌండ్ విత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నటువంటిది. సో చాలామంది అడుగుతున్నారు, సార్ మీ శిలాజిత్ హనీకి మా సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి సంబంధం ఏంటంటే, ఇప్పుడు అర్థమైందా? జింజర్ శిలాజిత్ హనీని మేము ఎందుకు తయారు చేశాము అని అంటే, శిలాజిత్ గురించి చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు జింజర్ అనేటువంటిది బయోయాక్టివ్ కాంపౌండ్గా ఉపయోగపడి యాంటీ ఇన్ఫ్లమేటరీ
ప్రాపర్టీస్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి మళ్ళీ జింజర్కి ఒక సపరేట్గా మీకు ఒక సప్లిమెంట్ ఇవ్వకుండా శిలాజిత్తు, హనీ అండ్ జింజరు ఈ మూడిటిని కలిపి ఒక సప్లిమెంట్గా ఇవ్వటం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ లెమన్ ప్రొవైడ్ వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ అందరికీ తెలిసిందే. చిన్నపిల్లలు 4-5 తరగతి పిల్లలు కూడా చెప్తూ ఉంటారు వైటమిన్ సి ఫర్ యాంటీ ఆక్సిడెంట్ కావాలి, ఇమ్యూనిటీకి కావాలి అనేటువంటిది. చూశారు కదా, 1, 2, 3, 4, 5 ప్రోడక్ట్లు కూడా ఇవి న్యాచురల్ వయాగర లాగా పనిచేస్తాయి. నెక్స్ట్ మరి చూసేద్దామా న్యాచురల్ వయాగర జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ మీకు చక్కగా చెప్తాను. సో ఇది హాట్ హెల్దీ ఫంక్షన్ డ్రింకు, రెండోది న్యాచురల్ వయాగరలా కూడా యూజ్ అవుతూ ఉంటుంది. 60 సంవత్సరాలు భయపడిన వాళ్ళు రోజూ తీసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే గుండె ఆరోగ్యానికి సహాయంతో పాటు మీ యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఏం చెయ్యాలయ్యా అంటే మీ బీట్రూట్ని 1/2 కప్పు, పొమగ్రనేట్ 1/2 కప్పు, వాటర్ మెలాన్ 1 కప్పు, జింజర్ చిన్న పీసు, అలాగే లెమన్ ఒక 1/2 లెమన్ కానీ 1 లెమన్ కానీ దీనికి దగ్గరగా వాటర్ కొంచెం యాడ్ చేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా ఒక మిక్సీలో పెట్టేసి బ్లెండ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ టుగెదర్. డు నాట్ యాడ్ ఎక్స్ట్రా షుగర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కనుక యాడ్ చేసుకోవాలంటే ఎవరైతే హనీ కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే కూడా సహజంగా మీకు ఈ వాటర్ మిలాన్ 1 కప్పు ఉంది కాబట్టి అది డామినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీకు చక్కటి ఆ టేస్ట్ అయితే కనుక వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రెష్గా చేసుకుని చక్కగా మీ దంపతులు ఇద్దరూ కూడా చెరో గ్లాసు తాగారు అని అంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది ఒక మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్, అలాగే దీనికి మీకు న్యాచురల్ వయాగర లాగా యూజ్ అయ్యేటటువంటి జ్యూస్ అనమాట. అట్లాగే మనకి అపోహలు ఏంటి, సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏంటో కూడా చూద్దాం. ఇంట్లో న్యాచురల్ వయాగర తయారు చేయవచ్చు అంటే మీరు కెమికల్స్ కాదు, నేను జ్యూసెస్కి సంబంధించింది నేను చెప్తున్నాను. అంటే ఈ యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి ఈ యొక్క ఫుడ్ న్యాచురల్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటన్నిటితో కలిసి ఒక జ్యూస్ లాగా చేసుకుంటే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మీ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి మంచి ఇది అవుతుంది. అలాగే నేను ఒకటే బీట్రూట్ జ్యూస్ ఒకటే తీసుకుంటాను, అది అపోహ. ఓకే, నేను చెప్పినటువంటి 5 ఇంపార్టెంట్వి సమపాళల్లో గనక వాడితే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. వయాగరానే నేను మందులాగానే వాడతాను అని కనుక మీరు అనుకుంటే అది ఇబ్బంది పడతారు. రెండోది, ఈ జ్యూస్ తాగాను వయాగరా వేసుకున్నప్పుడు వచ్చిన ఫీలింగ్ నాకు రాలేదు అని అంటే ఇది సహజ సిద్ధమైనటువంటిది. కాబట్టి దీన్ని మీరు సుదీర్ఘంగా రోజు తీసుకుంటే కనుక ఒక మంచి ఫలితాన్ని, అలాగే మీ రక్త ప్రసరణ వ్యవస్థని శుద్ధి చేసేదిగా, అలాగే మీ యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మెరుగుపరిచేదిగా, అంటే తగ్గించే విధంగా కూడా మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సహజ సిద్ధమైనటువంటి మీ యొక్క ఆరోగ్య సూచనలకు మేము ముందు ఎప్పుడు ఉంటాం. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. అలాగే మీకు శిలాజిత్ హనీ కానీ ఇంకోటి కానీ మా కిట్లో ఉండేవి ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా సరే వెంటనే సంప్రదించండి. చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్ కుమార్.